హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసరికి ఎగ్ కర్రీ అండి. డిఫరెంట్ స్టైల్లో చూసేద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్లో 4-5 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి అయితే యాడ్ చేసుకొని కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మర్చిపోయాను, గ్రేవీలో అయితే యాడ్ చేసేసాను. సో ముందుగా ఉడకబెట్టిన గుడ్లు అయితే అలా హాఫ్గా కట్ చేసుకొని అందులోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా, అదైతే యాడ్ చేసేసుకొని కొంచెం అందులోకి ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి కొంచెం సేపు. సో ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో అయితే కొంచెం కారం అయితే రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. మరుగుతున్న టైంలో అయితే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న గుడ్లు అయితే వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. లాస్ట్కి కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే గార్నిష్ చేసుకోవాలండి. ఇంతే, చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.